పాడి పరిశ్రమల శాఖ మంత్రిని ఢిల్లీలో కింజరాపు అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యరంగ అభివృద్ధికి మరింత తోడ్పాటు, ప్రోత్సాహం అందజేయాలని కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య పశు సంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ సింగ్ రంజన్ ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి లాల్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి, అదేవిధంగా మత్స్యకారుల అభ్యున్నతికి తోడ్పాటును అందజేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా తూర్పు తీరంలో 194 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉందని, రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రముఖ ఆక్వా హబ్ గా గుర్తింపు పొందిన ప్రాంతంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ జిల్లాలో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం మరియు వ్యవస్థీకృత మత్స్యవృద్ధిని అందచేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద పలు ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి తెలియజేశారు. సముద్ర జీవ వైవిధ్యాన్ని పెంచేందుకు మరియు సాంప్రదాయ మత్స్యకారులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో 100 కృత్రిమ రీఫ్లను 194 కిలోమీటర్ల తీరరేఖ వెంబడి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశంను నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశాన్ని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, పార్లమెంట్ పరిశీలకులు కేవీజీ సత్యనారాయణతో కలిసి ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ సభ్యులు మరియు వైసీపీ ఇన్ఛార్జ్ గొర్లె కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు అంటేనే అబద్దాల మోసమని, అమలు కాని హామీలు ఇచ్చి నెరవేర్చలేక P4 అంటూ ఉత్తుత్తి డ్రామాలు ఆడుతున్నారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, రానున్న జగనన్న ప్రభుత్వంలో వడ్డీ అసలుతో లెక్క సరిచేస్తామని హెచ్చరించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, జగనన్న పేదలకు వీలైనంత ఎక్కువ మేలు చేసే క్రమంలో కార్యకర్తలతో కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వాస్తవమని, వీటిని సరిచేసుకుని రానున్న జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని, నాయకుల మధ్య అంతరాలు సరిదిద్దుకొని ముందుకు వెళ్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కేవీజీ సత్యనారాయణ, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తనపల నారాయణరావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీ నాయకులు, నియోజకవర్గం కమిటీ నాయకులు మరియు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలై 10వ తేదీన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భారీ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జూలై నెల 10వ తేదీన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆరోగ్య పరిస్థితులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, భవిష్యత్తుపై దృష్టి పెట్టి చర్యలు చేపట్టడం ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆశయాలను ఒక పేరాలో రాసి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. బుధవారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కనీసం 5 ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఈ సభకు ఆహ్వానం పలకాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కళాకారులకు బుధవారం ఘనంగా సన్మానం చేశారు. కవిటి ఆటో స్టాండ్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సంవత్సర కాలంగా భజన చేస్తున్న భజన కళాకారులకు సన్మానించిన గ్రామ అభివృద్ధి కమిటీ మరియు శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ సభ్యులు. శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో భజన చేస్తున్న కళాకారులు బి దుర్గాప్రసాద్, బి హరి, ఆరంగి బాలరాజు, భీమయ్య పామయ్యరెడ్డి, భక్తుల గోవిందరావు, భగీరథ బెహ్రా, అంగదరావులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాండవ శేఖర్, ఆరంగి మధు, ఆరంగి కృష్ణారావు, ఆరంగి రాజు, పులకల వెంకట్రావు మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉన్నతమైన విద్యను అందించాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నర్సన్నపేట మండలం ఉర్లాం గ్రామంలో జిల్లా పార్లమెంటు అధ్యక్షులు కలమట వెంకటరమణమూర్తి మరియు నాయకులతో కలిసి ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, రాష్ట్ర రైతు కార్యదర్శి జల్లు చంద్రమౌళి, అడపా చంద్రశేఖర్ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కులకై ఐక్యంగా ఉద్యమించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. కార్మిక హక్కులకై ఐక్యంగా ఉద్యమించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ చమ్మన్నాయుడు, పి తేజస్వరరావులు పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణకై కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు అఖిల భారత సమ్మె చేపట్టిన కార్మికులు పైడిభీమవరంలో శాంపిక్స్టన్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వద్ద ఆందోళన చేపట్టారు. రణస్థలంలో రామతీర్థం జంక్షన్ నుండి లావేరు జంక్షన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలు పోరాటాల ద్వారానే రక్షించుకోవాలని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చివేసింది. అనేక త్యాగాలతో, అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్నారు. కాబట్టి పోరాటాలతో సాధించుకున్నటువంటి హక్కుల్ని, కార్మిక చట్టాల్ని పోరాటాలతోనే మళ్ళీ నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ధరలు విపరీతంగా పెరిగినా కనీస వేతనం సవరించలేదు. కనీస వేతనం 27,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. పిఎఫ్ మీద, ఈఎస్ఐ మీద, బోనస్ మీద అన్ని రకాల సీలింగ్ ను ఎత్తివేయాలని కోరుతా ఉన్నాము. అంగన్వాడీ ఆశాలకు వాళ్ళకి ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి, అదేవిధంగా సక్సెస్ అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. కార్మిక సమస్యల పరిష్కారం చేయకుండా పరిష్కారం చేయమని అడిగితే కార్మిక నాయకుల్ని ఈరోజు రకరకాల తప్పుడు ఆరోపణలు చేసి బయట పెట్టే పరిస్థితి తీసుకువస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా సిఐటి పెద్ద ఎత్తున పోరాటాలు తెలియజేస్తా ఉన్నాము. ఎప్పటికైనా సరే కేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సమ్మె ఒక హెచ్చరిక ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా 8 గంటల పనిదినాన్ని 10 గంటల మార్చివేయాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం నెలకు 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎఫ్ఐ, బోనస్ పై ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్స్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు కనీసం టైం స్కేల్ అమలు చేయాలని, రాత్రి కాపలా డ్యూటీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేటి సమ్మె కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంపిక్స్టన్ యూనియన్ నాయకులు ఎం అప్పలనర్సయ్య, ఎం కోర్మారావు, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిఎల్ఏ నాయుడు, ఎం ఈశ్వర్రావు, ఆశా వర్కర్ యూనియన్ నాయకులు కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీకి ఉత్తమ సేవా పథకంను జిల్లా కలెక్టర్ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి ఉత్తమ సేవా పథకాన్ని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా బంగారు పథకాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అందుకున్నారు. విజయవాడలో బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ ద్వారా జరుగుతున్న విస్తృతమైన సేవలకు ఈ బంగారు పథకాన్ని స్వీకరించారు. 2022-23 సంవత్సరంలో ఉత్తమ జిల్లా పురస్కారాన్ని రెడ్ క్రాస్ జిల్లా ట్రెజరర్ కె. దుర్గా శ్రీనివాస్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, కోశాధికారి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని నరసన్నపేటలో సిఐటియు వారు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని, స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మోటారు, ఆటో, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టాలు అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నరసన్నపేటలో స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు సత్యనారాయణ, ఆర్. సురేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 46 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తుందన్నారు.
సిఐటియు మండల కన్వీనర్ వై చలపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై సమైక్య పోరాటాలతోనే విజయం సాధిస్తామని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ తలసముద్రం మోహన్ రావు, నీలంరాజు బి రమేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి టి లక్ష్మణరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ నాయకులు ఈ భాగ్యలక్ష్మి, ఆశా వర్కర్ యూనియన్ మండల నాయకులు, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. డెలివరీ సిజేరియన్ ఆపరేషన్లు ఫెయిల్ అవుతున్న ఓ ప్రభుత్వ ఆసుపత్రి. గత కొద్ది రోజులుగా పేదవారి ఆరోగ్య ప్రదాయి అయిన బుడితి ఆరోగ్య హాస్పిటల్లో డెలివరీ కేసు నిమిత్తం వస్తున్న తల్లులకు సిజేరియన్ ఆపరేషన్లు ఫెయిల్ అవుతూ తల్లి బిడ్డ క్షేమంగా బయటికి రాలేని పరిస్థితి. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన లేడీ డాక్టర్ చేస్తున్న డెలివరీ సిజేరియన్ ఆపరేషన్లు ఫెయిల్ అవుతూ తల్లిగాని బిడ్డగాని 4 రోజుల్లో ఆరోగ్య పరిస్థితి విషమించి ఎవరో ఒకరు మరణించడం ఈ మధ్యకాలంలో ప్రభుత్వ హాస్పిటల్పై గుసగుసలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన కేసు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయని బుడితి పరిసర ప్రాంత గ్రామ వాస్తవ్యులు గుసగుసలాడుకుంటున్నారు. చనిపోయిన బాధితురాలికి న్యాయం జరగట్లేదని మొరపెట్టుకుంటున్న బాధితులు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని పలు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని పలు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు, ఏఐసిఐటియు, ఏఐకేఎంఎస్, ఏఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో కాశీబుగ్గ పలాసాలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, ఏఐకేఎంఎస్ నాయకులు వంకల మాధవరావు, ఏఐకేఎంఎస్ నాయకులు టి సన్యాసిరావు, ఏఐటియుసి నాయకులు జి వాసు తదితరులు మాట్లాడుతూ ఈ దేశంలో లేబర్ కోడ్లు అమలు చేయడం ద్వారా కార్మికులను కార్పొరేట్లకు బానిసలుగా మార్చడమేనని అన్నారు. అలాగే కనీస వేతనాలు లేక కార్మికులు వెట్టి చాకిరీకి గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒక అల్టిమేటం చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా లేబర్ కోడ్లు ఏవైతే తెచ్చారో రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇవాళ కనీస వేతనాలు లేక కార్మికులు అనేక రంగాల్లో ఉన్న కార్మికులు వెట్టి చాకిరీ గురవుతున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా కార్మికులు కనీస వేతనాలకు ఇబ్బందికి గురవుతున్నారు. ఇవాళ అనేక స్కీములు విఏఓలు కానీ, విఆర్ఏలు కానీ, లేదా అంగన్వాడీ కానీ కనీస వేతనం అమలు కావడం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. వాళ్ళు గుర్తించకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం, అది చేయడం లేదు. చాలా దోపిడీకి తీవ్రంగా గురవుతున్న కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ కనీస వేతనం అమలు చేయాలి, కార్మిక చట్టాలు వర్తింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రిటైర్ అయిపోయిన తర్వాత పిఎఫ్ కానీ, ఈఎస్ అని గ్యారంటీ లేకుండా, పెన్షన్ గ్యారంటీ లేకుండా ఉన్న పరిస్థితి ఉన్నది. అలాగే మున్సిపల్ కార్మికులు వెట్టి చాకిరీకి గురవుతున్నారు. వాళ్ళకి ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ఆపేశారు. కనీస వేతనం 26,000 డిమాండ్ చేస్తున్నాం, అది కూడా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చర్యలు చేపట్టాలని ఈ సమ్మె ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. ఈ బానిసత్వం వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం ఈ సమ్మె అని అన్నారు. ఇప్పటికైనా కార్మిక అనుకూల విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి సునీత, పి పద్మ, జయలక్ష్మి, బొకర సునీత, ఎం లావణ్య, సబితా పాత్రో, బి శశిరేఖ తదితరులతో పాటు అంగన్వాడీ ఆశ, మధ్యాహ్న భోజన పథకం, మున్సిపల్ హమాలి, జీడీ మోటార్ కార్మికులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.